హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. టుడే వీ హ్యావ్ విత్ us, నా పేరు చెప్పడం మర్చిపోయాను, దిస్ ఇస్ మోనిషా. సో టుడే మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మచ్చా మచ్చా హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? యా సూపర్ ఫైన్, ఐఎమ్ ఆల్సో గుడ్. చాలా సన్నగా అయిపోయి అబ్బా ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అంటే ప్రెసెంట్ ప్రాపర్గా అందరినీ కలవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను కొంచెం నా ఫ్రీ టైం వెళ్ళి బాగా తిని హ్యాపీగా పడుకొని దానికి కొంచెం టైం ఇస్తాను. బికాజ్ ఐ వాంట్ టు మీట్ ఆల్ మై ఫ్రెండ్స్, ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరినీ కలిసి మొత్తం అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు వెళ్ళి ఒక హాలిడే తీసుకొని మళ్ళీ బుగ్గలతో మంచిగా. అసలు వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీ ఉన్నాడు సన్నీ, ఫుల్ ప్రమోషన్స్. ఇప్పుడు కూడా తినకుండా సరిగ్గా తినకుండా మా కోసం వచ్చాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ తినకుండా అంటే ఏదో దారిలో దొరికినప్పుడు ఏదో ఒకటి బిస్కెట్లు అవి పెడుతున్నారు హ్యాపీగా, పడిపోకుండా పాపం. అదొక్కటి కొంచెం నిద్ర కావాలి. అంటే మార్నింగ్ ఏమో మనతో మాట్లాడుతున్నా, నైట్ ఏమో అక్కడ దోస్తులు ఎవరైతే యుఎస్ నుంచి యూకే నుంచి సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి డే కాబట్టి సో వాళ్ళతో ఎక్కువసేపు కాన్ఫరెన్స్ కాల్స్ అవి మాట్లాడుతున్నా. వాళ్ళు ఏదో పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఐ కాంట్ రివీల్. యుఎస్ లో ఒక మంచి ప్లాన్ ఉంది. అంటే ఇక్కడ ముందు ఈ దునియాలో ఉన్న అందరినీ కలిసి అక్కడికి వెళ్దామని. ఎస్, సో వీఆర్ వెరీ హ్యాపీ, వీ ఆల్వేస్ లవ్ యూ అండ్ చాలా 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 సపోర్ట్ చేసాం మేమందరం నీకు. మా వాళ్ళందరూ కూడా మీకు మస్తు ఓట్లేసి పడేసారు. అందరూ రాగానే బ్రో ఓటే అందరం కలిసి గెలిచాం బ్రో అన్నారు. ఇట్ వాస్ రియలీ గుడ్. అంటే నాకు అదే హ్యాపీ అనిపించి ఉండే. ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక హ్యాపీనెస్ ఉండే. నేను విన్న దానికంటే వాళ్ళ ఫేస్ లో నేను చూసిన హ్యాపీనెస్, నా మూమెంట్ అలాగే ఉండే కదా కప్పు పట్టుకున్నప్పుడు. సో అదే హ్యాపీనెస్ అందరిలో చూసాను నేను. ఎత్తి పడేసారు నాగార్జున, ఎవరు ఎత్తలేదు ఇప్పటి వరకు. అనిపించింది చేయాలి. ఎక్కడ కూడా మనం ఇట్లా అనుకున్నాం అట్లా అనుకుంటే చేయాలి అంతే. సో కమింగ్ టు బిగ్ బాస్, అంటే స్టార్టింగ్ నుంచి వద్దాం ఒకసారి. మొత్తం అన్ని మాట్లాడద్దు కానీ, ఎందుకంటే మాట్లాడి 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 అలసిపోయారు మీరు, నాకు అర్థమవుతుంది. సో యా, ఎలా అనిపించింది అసలు ఈ జర్నీ నీకు? ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. నాకు ఇష్టమైన ప్రపంచం. నేను అంబియన్స్ ని ఫీల్ అయ్యి అక్కడున్న మనుషులతో దగ్గర అవ్వాలి అనే ఒక ఇదితో వెళ్ళాను. సో నేను అనుకున్న దానికి రెట్టింపు లవ్ నాకు బయట ప్రపంచం నుంచి వచ్చింది. సో ఇంతమంది లవ్ నిజంగా మాటల్లో చెప్పలేను. సో ఒకేసారి ఆ తెలియని హ్యాపీనెస్కి నేను సల్యూట్ చేయాలి. అండ్ అందరికీ హార్ట్ఫుల్గా ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోను. ఎంటర్టైన్మెంట్ డబుల్ ఇద్దాం. ఎంతమంది వెనక, ఎన్ని కోట్ల మంది? అందరూ 6 కోట్లు దాటింది ఇక్కడ మంది. సో నాకు తెలిసి ఇంకా జనాభా పెరుగుతుంది. సో ఆ లవ్ అలానే ఉండాలి. ఇక్కడే కాదు, నాకు తెలిసి బయట నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వేరే ఫ్రెండ్స్, అంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే తెలుగు రాకపోయినా నేనున్నంతసేపు వాళ్ళు చూసేవాళ్ళంట. నాకు కాల్ చేసి చెప్పారు, ఫ్రమ్ అంటే రాజస్థాన్ నుంచి కొంతమంది, కల్కట్టా నుంచి కొంతమంది, బీహార్ నుంచి కొంతమంది, ఢిల్లీ నుంచి కొంతమంది, ఇంకా నాగ్పూర్ నుంచి కొంతమంది, ఇట్స్ లైక్ షిమ్లా నుంచి కొంతమంది. ఇట్స్ లైక్ ఓ మై గాడ్, వాళ్ళ వీడియోస్ వచ్చాయి నాకు. చూడు మేము ఎంతమంది సపోర్ట్ ఇచ్చామో. సో వాళ్ళు ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మీకు చెప్తే మీరు హ్యాపీ, నాకే హ్యాపీ అనిపించింది, ఇంకా మీకు ఇంకా ఎక్కువ. వాళ్ళు టీవీ అన్ని ఒక ప్లేస్లో పెట్టి అందరూ వచ్చి చూసేవాళ్ళు అంట. లాంగ్వేజ్ రాకపోతే ఎట్లా చూస్తాం చెప్పు మచా, అయినా చూసిరు వాళ్ళు. అండ్ మచా వాజ్ దేర్ నెక్స్ట్ వర్డ్ అనమాట. సో మేము కూడా అలవాటు చేసుకున్నాం. చూస్తుంటే సన్నీ మచ్చా వచ్చాడు అని అలవాటు అయింది మాకు కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ చేసి కెరీర్ ని ఇప్పుడు, అంటే ఒక స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది కొన్ని ఇయర్స్ కొంతమందికి జర్నలిస్ట్ గా, సీరియల్స్ లో. తర్వాత లాస్ట్ సీజన్ కూడా నువ్వు రావాలి అసలు, ఎక్స్పెక్టింగ్. సో ఈ సీజన్, సో ఈ స్ట్రగుల్ పీరియడ్ ని ఏం చెప్తావు అసలు? అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది నీకు? ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ అ విన్నింగ్ మూమెంట్ అండ్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా. కాకపోతే ఇంకా మనకు మూవీ అనేది ఒక మేజర్ సక్సెస్ అని ఫీలింగ్. అదొక దానికి ఒక టైం లైన్ ఉంది బరాబర్, అది కూడా చెప్తా. ఆ టైం వస్తుంది బికాస్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ జర్నీలో నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే, మనం ఏం చేసినా అది 100% చేయాలి. నేను ఒకటి అనుకోని మైండ్లో ఇది కావాలి. ఆఫర్ వచ్చి ఉండే నాకు కూడా, జర్నలిస్ట్ ఆఫర్ వచ్చింది నాకు. అప్పుడు తెలుగు నిజంగా సరిగా రాయడం కూడా రాదు. అలాంటి టైంలో నన్ను నమ్మి ట్రస్ట్ చేసి ఒక జాబ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను విజే సంథింగ్ స్పెషల్ చేసిన, అది నాకు ఎప్పటికీ మర్చిపోలేని షో. ఆ తర్వాత కళ్యాణ వైభోగం, జై అనే క్యారెక్టర్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఇంట్లో ఒక పర్సన్ గుర్తుంటుంది. సో ఇక నెక్స్ట్ విజేస్ అని వీడు ఒరిజినల్ మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేది బిగ్ బాస్. మనం ఎట్లుంటాం ఇంట్లో, మన ఫ్రెండ్స్తో ఎట్లుంటాం, మన నవ్వు వస్తే ఎలా ఎంజాయ్ చేస్తాం, బాధ వచ్చినా ఎట్లా షేర్ చేసుకుంటాం అనేది నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక దునియా ఉంది.
అదొక అలెక్సే దునియా. ఇంకా పంచాయతీలు, ఆ లొల్లిలు, ఆ కొట్లాట్లు, అందులో కూడా ప్రేమలు. సో అంత ఎమోషనల్ కనెక్షన్ ఉన్న హౌస్ అది. సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన లవ్ ఉంది కదా, మామూలుగా లేదు బిగులో, నెక్స్ట్ లెవెల్. అయితే అందరు బేసిక్గా హౌస్లోకి వెళ్ళే ముందు కొన్ని ప్లాన్స్, ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఏం లేదు, ఫస్ట్ హౌస్ చూడాలి, అందులోకి వెళ్ళాలి. ఇన్ని రోజులు మనకి ఇష్టమైన షోని మనం మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలని ఉండే. సో నాకేం ప్లాన్, ప్రిపరేషన్లు ఏం లేవు. చూసారా ఇంతకు ముందు బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని చూసారా? కొన్ని నేను ఎపిసోడ్ చూసిన, మంచి ఫాలో అయినా. కాకపోతే ఏంటంటే అవి ఫాలో అయినామని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకొని పోయి అక్కడ ఏంటంటే నేనే కాదు మొత్తం అందరు 19 మందికి తెలుసు ఏమేమవుతుంది, నామినేషన్లు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అన్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆడ మారిపోతుంది మొత్తం కథ. వీళ్ళు ఒకటి అనుకుంటారు, ఆ పెద్ద మనిషి మా గురూజీ బిగ్ బాస్ ఆయన ఇంకొకటి ఇస్తాడు. వీళ్ళ ఆలోచనలు బయటికి చెప్తారు, ఆయన సెకండ్లో దాన్ని మార్చి పడేస్తారు. సో మేము అనుకుంటూ ఉంటాం అనమాట, ఇప్పుడు నెక్స్ట్ ఇది అవుతుందేమో అనుకుంటాం, ఉల్ట్ అవుతుంది. సో ఈసారి నాకు తెలిసి మేమైతే సీజన్ 5లో మాకేంటంటే బజర్స్, సస్పెన్స్, నెక్స్ట్ ఏమవుతుంది ఏం అర్థమయ్యేది కాదు. 100 అనుకుంటే 100 దగ్గరలో కాదు, ఆయన 1000లో ఎక్కడో ఉంటాడు ఆయన. సో అలాంటి ప్రతి ఒక్క మూమెంట్ మాకు ఒక గూస్ బంప్ మూమెంటే ఉండేది. అసలు బయట ఏమవుతుందో అస్సలు మినిమం కూడా ఐడియా ఉండదు. అంటే ఎలా అనిపించదు, వీకెండ్ వస్తే ఆ భయం ఉండేదా మీకు? ఏం చెప్పాలి, నేను పొద్దుగా లేచి బ్రష్ చేసే దగ్గర నుంచి కెమెరా ఫాలో అవుతుంటుంది. ఇక కొన్ని మేము బ్రష్ కూడా కొంతమంది కూర్చుంటే. సో కాన్షియస్నెస్ మీకు ఎప్పుడు ఏది బయటకు వస్తుందో మాకు తెలియదు. వాళ్ళందరూ ఆ పంచాయతీలోనే ఉండేది, కెమెరాలని చూస్తే నేను కెమెరాతో ముచ్చట పెట్టేది పోయి, పెద్దవారు ఎవరున్నారు అవుతారా, డార్లింగ్ బాగున్నావా, గుడ్ మార్నింగ్ అయిందా, బ్రష్ చేసినా, ఇది మాట్లాడుకుంటుండే. సో నేను బయటకు వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లోపల దానికంటే బయటదే మీకు కొంచెం ఇది ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఫ్రమ్ నార్త్, అతను మళ్ళీ నార్త్ అంటే మళ్ళీ పంచాయతీ అలాగే మన ఇండియాలోనే అక్కడ మనిషి, కాకపోతే తెలుగు రాదు పాపం మాట్లాడడం. ఆయన బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, భాయ్ హమ్ అప్కో హర్ రోజ్ एक टाइम पीरियड में फॉलो करते थे, so you were the one who connected to me. It's like I become a very 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 close friend to you and I love the way you played అని చెప్పి మనోడు వచ్చి నాకు హగ్ ఇచ్చి, భయ్యా నువ్వు నిజం చెప్పు, నన్ను భరించినవా లేకపోతే నిజంగా ఏం చేసినావా అంటే, నో బ్రో నేనైతే కడుపుబ్బా నవ్వుకున్నా. ఎందుకంటే మీకు చూసింది కొంచెం మేము ఎక్కువ మజాక్ ఆడుకుంటూ కూర్చునేది కెమెరాలతో. సో ఆయనకు బాగా ఇష్టమైపోయి తను బయటకు వచ్చి హగ్ ఇచ్చి నాతో చాలాసేపు టైం స్పెండ్ చేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అయితే ఒక స్కెచ్ చేసావు కదా, ఒక అమ్మాయి కావాలి నాకు, ఇలాంటి అమ్మాయి కావాలి, దొరికింది నా బిగ్ బాస్ లో? ఏడ దొరుకుతుందా, రాగానే పోయి పుట్టుమచ్చ ఉందా అని ఎదుగుతుందా. నాకు సార్ ఎందుకు పెట్టినా కూడా తెలియదు నేను పుట్టుమచ్చ. ఆ పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి ఎవరైనా వస్తారేమో చూసాం, బట్ లేదు చేసుకోబోయే అమ్మాయి ఖచ్చితంగా పుట్టుమచ్చ ఉండాలా? అక్కర్లేదండి, లేకపోతే పెట్టేద్దాం. అట్లేం లేదు, నేను ఆ టైంలో డ్రాయింగ్ వేసేటప్పుడు నేను అలా అనుకుని అలా గీసాను అనమాట. ఆ అద్భుతం చూసి మీరు మళ్ళీ ఆమె సప్లబాక్స్ ఉందంటారా? ఏం అలాంటి అమ్మాయి కావాలేమో అని. లేదు అలాంటి అమ్మాయి ఇంకా హ్యాపీ, అది ఇంపాసిబుల్ కాబట్టి గీసేసిన. సన్నీకి ఎలాంటి అమ్మాయి కావాలి అంటే చాలా మంది ట్రావెల్ ఫ్రీక్ ఉండాలి అంతే, సింపుల్ వర్డ్. కాదు, బిగ్ బాస్ లోకి వెళ్ళి విన్నర్ అయిన తర్వాత, విన్నర్ అనేది పక్కన పెడితే నువ్వు బిగ్ బాస్ లో ఫుల్ ఎంటర్టైన్ చేసి మస్తు మంది అమ్మాయిలు ఫ్యాన్స్ అయ్యారు నీకు, దిస్ ఇస్ ట్రూ. బయటకు వచ్చినాక మీకు కూడా తెలిసిందో తెలియదు అంటే నేను చాలా తక్కువ ఇంటరాక్షన్స్ అయినాయి నిజంగా దునియాలోకి, ఇంకా బయటికి పూర్తిగా వెళ్ళలేదు. వచ్చే రోజు ఒక వైబ్ చూసాను నేను, అంటే ఎవ్రీబడి వీఆర్ ద విన్నర్స్ అనే వైబ్ ఇచ్చారు. అన్నపూర్ణ 7 acres బయటికి వస్తే ఆ సైన్యం నా సైన్యం అదే అనిపించింది. నా డార్లింగ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ చాలా మంది రావాలని అనుకున్న వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు అందరికీ నేనే దగ్గరికి వెళ్తాను. నేను నెక్స్ట్ ఐమ్ గోయింగ్ టు అంటే ఫస్ట్ నేను యాక్చువల్ తిరుపతి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కొంతమంది సార్ని కలిసి ఉండే ఆగిపోయాను. బట్ కేదార్నాథ్ ఫెబ్లో వెళ్తున్నా. సో నౌ ఈ 26th అమ్మ ఫస్ట్ ఓవర్ యాక్టింగ్ చేయక ఇంటికి రా అన్నది, ఒకసారి అడుగు పెట్టి నీకు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళన్నది. సో కళావతి ఒక గీత గీసింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఖమ్మం అనమాట. అది హైలైట్ ఎపిసోడ్ తెలుసా బిగ్ బాస్ లో. వీఆర్ అంటే సీరియస్లీ అంటే అంత మీరే హైపర్, మీ మమ్మీ వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది హౌస్ అంతా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అదే నేను అమ్మ నువ్వు మీరు ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని అని ఎక్కడో చూసినట్టుంది, నువ్వు నడువురా లోపడి. సేమ్ మీ మమ్మీ పోలి. నీకు హైలైట్ ఏంటంటే నేను అన్నం అప్పుడే అందరి కోసం నేను ప్రిపేర్ అయినా, నాకు ఎవరో సార్ అవన్నీ
అన్నం ఫస్ట్ ఎట్లా అయిందో తెలియదు దట్ మూమెంట్. నేను కుకింగ్ చేసింది ఫస్ట్ డే అది అప్పుడే కలావత్ వచ్చింది. ఆకలి అవుతుంది పెట్టానగానే అవుతుందా మనకి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను వండిన ఫుడ్ అది. సో ఇంటి దగ్గర నాకు ఎప్పుడు కిచెన్లోకి ఎంట్రీ కూడా ఉండదు. ఇక్కడ అదే రోజు నేను వండడం, ఫస్ట్ డే వండడం అది అన్ని రోజుల తర్వాత. ఎప్పుడు పింకీయో లేకపోతే సిరియో లేకపోతే మన అని మాస్టరో ప్రియా గారు వీళ్ళు ఉండేది, అబ్బాయిలు ఎవరు నో కిచెన్లో ఎవ్వరు లేకుండే. సో నటరాజ్ మాస్టర్ ఉండే, సారీ ఆయన ఒక్కడు. నటరాజ్ మాస్టర్ ఏమో ఓవరాల్ ఆల్రౌండరు, షణ్ముఖ్ ఏమో స్వీట్ దోశలు వేస్తాడు. మీకు దోశ అంటే ఏమనుకుంటారు? ఒకరోజు ఏమైందంటే మమ్మీ తినిపించినప్పుడు అయితే వాజ్ సో హ్యాపీ. ఓ రోజు మేమందరం ఫస్ట్ డే అనమాట సెలబ్రేట్ మూమెంట్. దోశలు అంటే నాకు పిచ్చి, ప్రాణం. నేను వాష్రూమ్లో ఉన్నా, అరే దోశలు వేస్తుర్రు, మస్తు ఆకలితో ఉన్నా, దోశలు వేస్తుర్రు తిందాం పదా అని చెప్తే ఏ అనుకుంటూ రుక్కుంటూ వచ్చి చూసా, అడిగి సార్ అన్న దోశ అన్నారు. సార్ ఇది మా ఊర్లో చపాతి అంటారు, మీ ఊరు దోశ అంటారా? ఎవరు అప్పుడు అందరూ ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అందరూ ఉన్నారు ఇప్పుడు 19 మెంబర్ కంటే. ఇది దోశ కాదు సార్ చపాతి అంటే, ఇక నుంచి ఇదే దోశ, ఇదే చపాతి, ఇదే రైస్, ఇదే అనగానే వెనక్కి చూసిన నాయన ఒక్కరోజు ఒక పూట మేనేజ్ ఉపవాసం ఉండొచ్చు, ఇంకేడు ఉంటామని. నాకు తెలియదు అసలు. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే మెనూలో దోశ అంటే దోశనే ఇస్తారు. ఎట్లా అంటే ఇది గోధుమ పిండి వేసి అందులో వాటర్ వేసి అందులో చక్కెర వేసి దాన్ని కలిపి అది మేము దోశలు అది ఎక్కడో వేసుకుంటారు అంట, అది ఎక్కడనో తెలియదు మరి. నాకేం తెలుసు అండి దోశ అంటే. నాకు అది నేను అట్లా ఉరుక్కుంటూ వచ్చిన, అరే దోశ దోశ కాదు చపాతి, అది దాన్ని చపాతి కూడా అంటారా? చపాతి కూడా అనా నేను అది గోధుమ పిండి దోశ అది మొదటిసారి అది గోధుమ పిండి దోశ నిజంగా. ఒకసారి దాన్ని మీరు దోశ అన్నారు అనుకోండి, ఆ డిష్ తిని 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 నాకు అరగట్లేరా నాయన. కెమెరాకి వెళ్ళి సార్ ఏంది సార్ ఇది పంచాయతీ, ఒక దోశ పిండి పంపించండి అని 1,00,000 సార్లు. తెనాలి డబుల్ హార్స్ మునపగుండ్లది అక్కడ ఉంటుంది సుమక్క పైన, ఓ అక్క ప్లీజ్ అక్క కొంచెం పంపి ఎజర్రా, నీ చేతుల మీదకి 2 దోశలు అనేది తింటా అని ఎంత రిక్వెస్ట్ చేసినా నేనైతే. సో అలా హ్యాపీగా అయింది. కమింగ్ టు మీ ఎస్ఎంకే వద్దాము. సో ఎలా ఉంది మీ ముగ్గురు జర్నీ? అంటే కాజల్ ఈజ్ వెరీ అందరికీ ఆపోజ్, తను ఎవ్వరు ఇష్టపడరు హౌస్లో, తను వెళ్ళిపోవడమే కావాలనుకుంటారు. మీరు మానస్ ఆబ్వియస్లీ మీ ఇద్దరు క్లోజ్, మీ ముగ్గురికి ఎలా కుదిరింది అసలు హౌస్లో? ఇగో ఇట్లా ఒక వర్డ్ వచ్చింది మాకు అందరికి, ఆర్గానిక్ అంట. సో అది షణ్ముఖ్ స్టార్ట్ చేసిన పాపం. ఆర్గానిక్ కనెక్షన్స్ అనేది షణ్ముఖ్ ఫస్ట్ వర్డ్ అది. సో ఇక్కడ ఆర్గానిక్ కనెక్షన్ అనేది మేము అనుకునేది లోపల ఎవరు మనకు కనెక్ట్ అవుతారు ఏంది అర్థమే కాదు. నాకు కాజల్కి ఫస్ట్లో అయినా దునియా బర్ ఫైట్ అయింది. ఫైట్ అయిన కొట్లాట కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ లేకుండే. బట్ 3rd వీక్ తర్వాత నుంచి నాకు 2nd వీక్ నుంచి మానస్ నాకు స్టాండ్ తీసుకునేటోడు, ఏదున్నా వెనక నుంచి పుష్ చేసేటోడు. 3rd వీక్ తర్వాత నుంచి కాజల్ అయితే లైక్ ఎవ్వడు ఎంత మంది ఏమొచ్చినా కానీ ఒక మధ్యలో ఒక పీరియడ్ అయితే ఇట్లా వచ్చి ముందు నుంచి ఉంటుంది, ముందు నన్ను ఫేస్ చేయి వాడి తర్వాత వాడి దగ్గరికి వెళ్దాం అని అంత స్ట్రాంగ్ ఉండేది నా కోసం. ఆమె అట్లనే ఉంటుంది మచ్చా, జనరల్గా కూడా అట్లనే ఉంటుంది. ఆమె ఏమని అనిపిస్తే చెప్పేస్తుంది, ఆత్రం నన్ను పెడతా కానీ ఒక్కోసారి ఆ మాత్రమే మంచిగా అవుతుంది. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నెగిటివ్ కూడా అయ్యారు, మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ చేశారా షన్నుక్ కానీ సిరికి కానీ? లేదు, నేను ఎవరికి అంటే 19 మందిలో నేను ఓన్లీ మన ఫ్రెండ్స్ కాజల్ మానస్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళని చేయాలని కాదు, మాకేమైందంటే మేము అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో క్లాష్ అయ్యి కలిసినాం. అండ్ ఇంటికి వచ్చిరు వాళ్ళు ఫస్ట్ అయిపోయిన 2nd డే, అప్పుడు కలిసిన. అండ్ కాల్ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు నా ఫోన్ నా ఎగరలేదు, నా దోస్తుగాళ్ళు ఇవ్వట్లేదు, ఇదేం చెప్పినా అర్థమవుతలేదు. సో ఫర్దర్గా ఇంకొక 2 డేస్లో అందరినీ ఒకసారి మీట్ అయ్యి మా హౌస్మేట్స్ అందరినీ కలిసి, సో నేనే ప్లాన్ చేస్తాను అనమాట. నాకేంటంటే ఇష్టం అట్లా అందరం కలిసి గెట్ టుగెదర్ లాగా. సో వాళ్ళ కోసం మంచి ఫుడ్ ఒకటి తెప్పించి మంచి అరేంజ్మెంట్స్ చేయించి ఏం కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు చిల్ అయ్యేటట్టు, సో ఎక్కువ ఖర్చు పెట్టకుండా జర చూసి అందరినీ మళ్ళీ అడుగుతా ఏమేమి ఎంత అయిందని. సో అందరం ఒకసారి కలుద్దామని కలిసి మళ్ళీ ఎట్లా అందరూ వాళ్ళ వర్కుల్లో బిజీ ఉంటారు కదా. సో ఒక టైం పీరియడ్ వాళ్ళని తీసుకొని అందరం కలిసి నేను నా జర్నీ స్టార్ట్ చేస్తా. సో బ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ మూవీ అనమాట. ఎవరైనా ఒక మూవీ ఆఫర్ వస్తే తొందరగా వెళ్ళి తప్పకుండా ఒకసారి ఆ సాంగ్ పాడాలి మా కోసం, సైకో పిల్ల. అమ్మ బాబాయ్ అది మనకి లిరిక్స్ గుర్తులేవు. ఒకటే లైన్ అంటే నేను అది సాంగ్ విన్న తర్వాత అసలు చూడలేదు వీడియో సాంగ్, ఓన్లీ ఆడియోనే విన్నాను. అరే బాగుందని చూస్తే నువ్వు చూస్తే
అసలు సూపర్ సాంగ్, చాలా బాగుంది, అందరికి చాలా నచ్చింది. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ అంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ సాంగ్ వినండి. అమిత్ త్రివేది అండి ఇస్ అ మ్యాన్, నాకు ఇష్టమైన. కేదార్నాథ్ మూవీలో నిన్న మార్నింగ్ లేస్తే ఫస్ట్ నేను సుశాంత్ సింగ్ రాజ్పూత్ పాట వింటా, నా డే స్టార్ట్ అయ్యేది అట్లా. ఆ తర్వాత లూప్లో ఎన్ని పాటలు వస్తాయి అన్ని వినుకుంటా పోతా. నా డే అట్లా మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, స్టార్ట్ అయ్యింది. సో నేను అనుకునేది అనమాట, అరే నా సినిమాకి ఎవరెవరు పాడతారో తెలీదు. అలాంటి టైంలో సర్ప్రైజ్గా ₹1 తీసుకోకుండా అమిత్ త్రివేది గారు నా ఫస్ట్ సాంగ్ పాడుతున్నారు అనగానే థ్యాంక్ యూ సుశాంత్ భయ్ అన్న, నేను థ్యాంక్ యూ సుశాంత్ భయ్ అన్న, బికాస్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అని. మీరు నమ్మరు, నేను అలా పైన చూసుకుంటూ మూన్తో మాట్లాడుకుంటూ ఆయన గురించి మాట్లాడుతూ ఉండే. బికాజ్ లైక్ ఆయనకి ఎప్పుడు ఆయన ఇంట్లో నుంచి యూస్ టు సీ అనమాట మూన్ని. సో నేను డైరెక్ట్గా ఇట్లా నాకున్న కళ్ళతో అట్లా కనబడుతుంటే, నేను కప్పు విన్ అయ్యే బిఫోర్ డే ఫుల్ మూన్ ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ మాల్దీవ్స్లో నుంచి ఇట్లా పైకి చూసుకుంటూ మూన్తో 1/2 గంట 6 గంట మాట్లాడి దెన్ ఐ ఫెల్ట్ అమ్మయ్యా. సో బయటికి రాగానే సినిమా నాకు ఆ టెన్షన్ ఉండే, ఎట్లుంది, ఎట్లొచ్చింది, జనాలకి నచ్చిందా లేదా, సైకోబిలా సాంగ్, ఏ పొరపాటో సాంగ్ సూపర్ హిట్ చేసి పెట్టారు అక్కడ, ఇచ్చి పాడంతే. అసలు నిజంగా చాలా బాగుంది సాంగ్. అందరూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అది వింటున్నాం అందరూ, చాలా బాగుంటది. అండ్ సినిమాలో ఆ సాంగ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఇష్టం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కుదిరితే ఏనండి మళ్ళీ కంపల్సరీ ఏంటని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇది ఒక్కసారి బిగ్ బాస్ లో చెప్పిన ఆ రజనీకాంత్ డైలాగ్ బాలకృష్ణ స్టైల్లో ఒకసారి చెప్తారా మా ఆడియన్స్? నేను ఏది నాన్న అదా, ఓకే అది చెప్పినా పర్లే, ఏది చెప్పినా పర్లే, ఒక డైలాగ్. సో నేను ఇక్కడ బాలయ్య సార్ డైలాగ్ అంటే నాకు ఒకటే వస్తుంది, మీరు లోపల చెప్పినా మీకు వచ్చింది కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ట్రూత్. ఇట్లా అనగానే మాకు తగ్గేదలే గుర్తు. ఆయన నేను యాక్చువల్లీ బాలయ్య సార్ స్టైల్లో తగ్గేదేలే అని చెప్పాను అక్కడ. సో ఫ్రమ్ ఇన్సైడ్ బాలయ్య సార్ ఉంటారు, బయట నుంచి ఇది ఉంటుంది. మాకు మిస్ అవుతున్నాం, పుష్ప రిలీజ్ మిస్ అయింది, ఇప్పటికీ సినిమా పుష్పకి వెళ్ళాలని చాలా నా వెయిటింగ్ నేను. సో ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ మీరు విన్ అయినందుకు, ఇక్కడ వరకు వచ్చినందుకు, అండ్ సక్సెస్ఫుల్లీ ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా మేము పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాము. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మచా. థ్యాంక్ యూ. చూసారుగా ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సన్నీ. చూస్తూనే ఉండండి HM TV.